దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధికి వచ్చిన మనం ప్రియ, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ఏమి ధరించాలి? కొత్త వస్త్రములు ధరించిన, పట్టు వస్త్రాలు ధరించిన, బంగారము ధరించిన, ఇంకా ఏం ధరిస్తారు? ఇంకా వడ్డాణములు ధరించిన, ఇంకా ఉంగరాలు ధరించిన, నీ జీవితం మారకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం మారకపోతే నీ బ్రతుకు అర్థం లేదు, కానీ ఎప్పుడు కూడా నీకు మంచి పేరు ఉండదు. కానీ నీ దేవుని బిడ్డలారా, ఇవి ఉన్నా లేకపోయినా నీవు నవీన స్వభావములు ధరించి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఏమి ధరించాలో ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ధరించకూడదని చెప్పట్లే, ఉంటే ధరించుకో, మంచిదే. కానీ వాటితో పాటు ఈ మూడు నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టిలో ఉన్నతమైన వాడిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ధైర్యము, మనుషుల ధైర్యము వర్ధలతో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి ధరించాలి? చాలా విషయాలు ఉన్నాయి. అయితే 3 సంగతులు మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తములో నువ్వు చేస్తున్న ఏ పనైనా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 నువ్వు ధరించుకొని ఆయన చిత్తాన్ని కనిపెట్టి ఆయన చిత్తములో నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్న ఎడల ఆ పనిని దేవుడు ఆశీర్వదించే దేవుడు నీ రోజు ప్రకటిస్తున్నాను దేవుని నామములో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని త్వరగా ముగిస్తాడు. మనం ఏమి ధరించా? ఈ నూతన సంవత్సరంలో ఏమి ధరించా? నెంబర్ 1 నీతిని ధరించాలి. ఏం ధరించాలి? ఏం ధరించాలి? నీతిని ధరించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, వంతుడు లేడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిలోనికి నీతి రావాలంటే అది ప్రభు ద్వారా మాత్రమే ఆ వ్యక్తిలోనికి నీతి అనేటటువంటిది ప్రవేశిస్తారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా అవినీతి ఏలబడతా ఉంది. అవినీతి ఒక రోజున కుప్పకూలిపోతుంది. నీతి ఎప్పుడైనా విజయాన్ని సాధిస్తుంది. గట్టిగా చెప్పడం దేవుడు. నీవు నీతిగా బ్రతికితే, నీతిని నువ్వు కలిగి ఉంటే, నీ దేవుని బిడ్డలారా, నీతి అనగా జ్ఞానం, నీతి అనగా మన ప్రభుని యేసు ప్రభుని ఎప్పుడైతే పరిపూర్ణంగా నువ్వు కలిగి ఆయన అడుగు చాడలను నడుస్తావో, నీవు ఆయన రక్తంలో, ఆయన శరీరంలో ఎప్పుడైతే నువ్వు కడగబడి, ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది, మొదటి ఆ యొక్క ప్రవర్తన, ప్రాచీన స్వభావాన్ని లేక ఆ పాత జీవితాన్ని, ఆ రోత బ్రతుకును, పాడి చేస్తున్న నీ రోత బ్రతుకుని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని, కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభిస్తావో, నీతి నీలో ప్రవేశిస్తుంది. గట్టిగా చెప్పగలుగుతూ హల్లెలూయా. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా మారగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నా దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. అంతేకాని కొన్ని వదులుకొని కొన్ని అలాగనే పెట్టుకుంటే మనం నీతిమంతుల పట్టిలోనికి రాలేమో. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 నీతి. మనము ఏమి ధరించాలి? నూతన సంవత్సరంలో ఏమి ధరించాలి అంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై అన్నాడు. 1 నీతిని ధరించాలి. దేవునికి స్తోత్రము కలుగు. నీతిని ధరించాలి. 2 యథార్థమైన భక్తిని ధరించాలి. ఆమెను గట్టిగా చదవబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ధరించాలి? ఏం ధరిస్తే ఆశీర్వాదం? ఏం ధరిస్తే ఆశీర్వాదం? ధరించుకోకూడదు కాదు. నీ దేవుని బిడ్డారా, నీతి నిన్ను కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీతి నీకు కావలెను. సామెతల గ్రంథంలో అన్నాడు,
నీ నీతిని రక్షించును, నీ బుద్ధిని రక్షించును, నీ సహనమేని రక్షిస్తుంది, నీ ఓర్పేని కాపాడుతుంది. దేవుని బిడ్డలారా, నీతి మనకు కావాలి కాస్తుంది, మన వివేచన మనకు కావాలి కాస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడికి ఎప్పుడు తన ఆశీర్వాదాలు ఆయన ఎత్తుకెట్టిన దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, నీతిని ధరించాలి. నెంబర్ 2, యథార్థమైన భక్తిని ధరించాలి. ఏ భక్తిని? ఏం భక్తి అంట? ఏం భక్తి? యథార్థమైన భక్తి. దేవుని వాక్యానుసారముగా ఎప్పుడైతే మనం నడుస్తామో మన జీవితంలో భక్తి విశ్వాసం పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థమైన భక్తి చేయాలి, దొంగ భక్తి కాదు. ఏ భక్తి? ఏం భక్తి అది? యథార్థమైన భక్తిని ధరించాలి, దొంగ భక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొంగ భక్తులు, దొంగ భక్తి దేవునికి పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొంగ భక్తుడు దేవుని ఎదుట ఎప్పుడో చెల్లుబాటు కాలేడు. ఈ సమర్పణ గొప్పదైతే నీ సమాధానం కూడా గొప్పదిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటే దేవుని మీద లేదు అలసు. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించాలి. దేవుని ఆరాధిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి, అంతేగాని స్టిల్ కొట్టకూడదు. ఏం కొట్టకూడదు? స్టిల్ కొట్టకూడదు. స్టిల్ కొట్టేదానికి వచ్చినావా? దేవుని ఆరాధించేదానికి వచ్చినావా? స్టిల్ ఆడ కొట్టుకోవాలా? బయట కొట్టుకోవాలి. స్టిల్ దేవుని ఇస్తారు. భక్తి చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. నీ భక్తిని మెచ్చిన దేవుడు నీకు విముక్తిని దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు వారి భక్తిని బట్టి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందారు. నీ భక్తి సరైనదైతే నీ జవాబు కూడా సరైనది కనబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు వారికి దేవుడు సమీపముగానే ఉంటాడు ఎప్పుడు కూడా. నీ భక్తి నిజమైనదైతే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడంటే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మందిరంలో ఉన్నప్పుడు ఒక భక్తి, బయటికి వెళ్ళినాక ఒక భక్తి, అది పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా, బయటికి వెళ్ళినప్పుడు ఒక విధంగా భక్తి పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు తీసే దేవుడు ఆయన. పనికిరాని తీగిని ఆయన పెరిగి పారిపోయాడు. మహామాటమే లేదు ఆయన దగ్గర. దేవుని బిడ్డలు అందుకే అంటాడు, నీతిని ధరించాలి, 2 యథార్థమైన భక్తిని ధరించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. 2, నీ యథార్థతను దేవుని సేవకులు గమనిస్తున్నారు. నీ యథార్థత. 3, నీవు వెళుతున్న సంఘము గమనిస్తూ ఉంది నీ యథార్థతను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి దేవుడు తోడై ఉంటాడు, ఎవరు ఆశీర్వాదాన్ని పొందుతాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నా యథార్థతను చూస్తున్నాడని భయపడిన వాడు. 2, నా సేవకుడు నన్ను గమనిస్తున్నాడని భయపడిన వాడు. 3, ఇదిగో నా సంఘ బిడ్డల వెళుతుందని ప్రవర్తన మార్చుకుని భయపడేవాడు ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు. గట్టిగా చెప్పగలడు. హల్లెలూయా. వాడు కూడా నాలాంటి విశ్వాసే కదా.
చూసినాలే అనుకుంటే నష్టపోయేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి చూసి భయపడిన వాడు, దైవజనులను చూసి, దైవ సావుకురాలను చూసి భయపడిన వాడు, మూడవదిగా సంఘమును చూసి భయపడేవాడు, వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి వాడు నిజమైన భక్తి చేస్తాడు. ఆ నిజమైన భక్తి దేవునికి తోడై ఉంటాడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ సంఘానికి నువ్వు భయపడుతున్నావా? నీ తోటి సహోదరుడిని చూస్తున్నాడు కదా దేవుడిలో. ఈ దేవుడు విన్నానా? ఒకటి, నీతిని ధరించాలి. రెండు, యథార్థమైన భక్తిని ధరించాలి. మూడు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించాలి. ఆమె హల్లెలూయా. మూడవదిగా ఏమి ధరించాలంటే ఒక మాటలో చెప్తాను, దేవుని పోలికను ధరించాలన్న. ఏమి ధరించాలి అమ్మా? ఏమి ధరించాలమ్మా? దేవుని పోలికను ధరించాలి. ఏం ధరించాలి? దేవుని పోలిక మీకు తెలుసా? నీతంటే నీతిగా బ్రతకడం, యథార్థముగా మంచిగా బ్రతకడం, ఏ లోపము లేకుండా బ్రతకడం, యథార్థముగా జీవించడం, ప్రతి విషయంలో యథార్థముగా ఉండడం, అబద్ధము నీ జీవితంలో లేకుండా యథార్థముగా బ్రతకడం. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లుండే నా వైపు చూడండి, దేవుని బిడ్డ, నువ్వు అబద్ధాలు పెట్టి అబద్ధాలు చెప్పావు అంటే నీకు తండ్రి ఎవరో తెలుసా? సాతానుడే నీ తండ్రి, దేవుడు కాదు. అబద్ధాలాడే ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరయ్యా, జనకుడు ఎవరయ్యా అంటే సాతానుడే. ఒకవేళ ఏ విషయంలోనైనా నువ్వు అబద్ధమాడితే అదే సమయంలో ఆయనకి బిడ్డవని గుర్తు నువ్వు చేసుకోవాలి. ఎవరికి బిడ్డ? ఎవరికి బిడ్డ? అవలీలగా అబద్ధాలు ఆడడం అది మంచిది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అబద్ధాలు ఆడకుండా తప్పించుకునే మార్గాలు ఎన్నో ఉంటాయి. దేవుణ్ణి అడిగితే నువ్వు అబద్ధం ఆడకుండా ఒక్క మాటే, అయ్యా అది చెప్పకూడనిది నేను చెప్పకూడదు, నీవు వినకూడదు. అబద్ధం ఆడాల్సినంత అవసరం ఏమి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సాతానుడు నీకు తండ్రి, ఆయనకి బిడ్డవు నువ్వంతే. అబద్ధము నిన్ను భయములో నడిపిస్తుంది, అడుగడుగుని నిన్ను భయపెడుతుంది. భయముతో నేను వణుకుతూ ఉంటావు. నీ జీవితం అంతా కూడా అబద్ధాలు ఆడేవాడు ఎప్పుడు ధైర్యముగా ఉండడు. గమనిస్తున్నారా మీరు? కంఠములో స్పష్టం ఉండదు, కంఠంలో ఏముండదు, ధైర్యం ఉండదు. ధైర్యముగా మాట్లాడే దమ్ము కానీ ధైర్యము కానీ రాదంతే. ఎందుకంటే మాట్లాడేది అబద్ధము కనుక. వాస్తవం. అందుకే అంటాడు, యథార్థతను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఖచ్చితంగా ఆయన బలపరుస్తారు. ఖచ్చితంగా దేవుడిని నిన్ను బలపరుస్తారు. యథార్థముగా మనం జీవిస్తే, యథార్థతను మనం ధరిస్తే, నీతిని మనం ధరిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదములు పొందుతావు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఈ అబద్ధం ఒక రోజున నిన్ను కన్నీళ్లు తడపెట్టిస్తుంది. మోసం ఒక రోజున నిన్ను కృంగదీస్తుంది. అన్యాయం, అబద్ధము, మోసం అనేది ఒక రోజున ఇదిగో అనేకులు కాళ్ళు పెట్టుకునేటట్టుగా చేస్తుంది. అబద్ధం అనేది చాలా ప్రమాదకరం అనేది అది మనకు తేలికగా
కనిపిస్తుంది ఇప్పుడు ఈ దేవుని బిడ్డ. ఎదుటివాని మీద అబద్ధము చెప్పడం, నీవు అబద్ధము చెప్పడం అనేటువంటిది నిన్ను నీవు మోసము చేసుకున్నట్టే, నిన్ను నీవు అపాయములో పడవేసుకున్నట్లే. నిజము తెలిసిన రోజున నువ్వు కళ్ళెత్తుకొని తిరగలేవు, ధైర్యముగా తిరగలేవు. ఒక దొంగ వలె తిరిగేటువంటి పరిస్థితులు నీ జీవితంలో మొదలవుతాయి. అది దేవుని యొక్క సత్యం, అది జరుగుతుంది. అదే దేవుని సన్నిధిలో నీ అబద్ధమును, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా జీవిస్తే మరలా నీ జీవితం యథార్థముగా కొనసాగదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాత స్వభావాన్ని, పాత ఆ యొక్క ప్రవర్తనను విడిచిపెట్టావు, నవనూతనముగా దేవుని కొరకు మారేవు కనుకనే ఒకవేళ అడిగితే దానిని నువ్వు వదిలివేసుకున్నాను, వదిలివేసిన దానిని నాకు అవసరం లేదు, దానిని చూపించాల్సిన అవసరం లేదు, ఇదిగో నా బ్రతుకు మారిందని నేను ధైర్యంగా చెప్పగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడతావు. ఒకప్పుడు ఇలా ఉన్నావు కదా అంటే, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం ధరించాలి? నీతిని ధరించాలి, యథార్థమైన భక్తిని ధరించాలి. నెంబర్ 3, మూడవదిగా దేవుని పోలికను ధరించాలి.